దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అందుకు ముందు బేట్ ద్వారకా ఆలయాన్ని మోదీ సందర్శించారు. సుదర్శన్ సేతు పేరుతో గుజరాత్ లో నిర్మితమైన ఈ తీగల వంతెన ఓఖా ప్రధాన భూభాగాన్ని బేట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతుంది. దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెనను 980 కోట్ల వ్యయంతో నిర్మించారు. భగవద్గీతలో శ్లోకాలతో అలంకరించిన ఫుట్పాత్ రెండు వైపులా శ్రీకృష్ణుడి చిత్రాలతో కనువిందు చేస్తోంది. ఈ కేబుల్ వంతెనతో ద్వారకా మధ్య ప్రయాణ సమయం తగ్గుతోంది. వంతెన నిర్మాణానికి ముందు యాత్రికులు బేట్ ద్వారకా తిరుమల చేరుకోవడానికి పడవ రవాణాపై ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు కేబుల్ బ్రిడ్జి పై నుండి సింపుల్ గా ప్రయాణం సాగించొచ్చు. దైవభూమి ద్వారకలో ఈ వంతెన ప్రధాన పర్యాటక నిర్మాణాలలో ఒకటిగా చేరిపోనుంది. ప్రధాన పర్యాటక ఆకర్షణగా కూడా నిలిచిపోనుంది. ఫుట్పాత్ ఎగువ భాగంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లు 1 మెగావాట్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. లో ప్రధాని మోదీ సుదర్శన్ సేతుకు శంకుస్థాపన చేశారు. కొత్త పాత ద్వారకలను ఈ బ్రిడ్జ్ కలుపుతుంది. సుదర్శన్ సేతు సాంస్కృతిక చిహ్నమని గుజరాత్ ప్రభుత్వం అంటోంది. పురాతన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే అత్యాధునిక నిర్మాణంగా అభివర్ణించింది. దేశంలో అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అంతకుముందు బేట్ ద్వారకా ఆలయాన్ని కూడా ప్రధాని సందర్శించారు. సుదర్శన్ సేతు పేరుతో నిర్మితమైంది ఈ తీగల వంతెన గుజరాత్ లో ఓఖా ప్రధాన భూభాగాన్ని బేట్ ద్వారకా ద్వీపాన్ని కలిపేలాగా ఈ బ్రిడ్జ్ నిర్మితమైంది. దాదాపుగా 2.5 కిలోమీటర్ల పొడవుంది ఈ వంతెన. 980 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఇక ఆ బ్రిడ్జ్ రూపకల్పన మనం చూస్తే భగవద్గీతలో శ్లోకాలతో అలంకరించారు ఫుట్పాత్ ను. రెండు వైపులా కూడా శ్రీకృష్ణుడి చిత్రాలతో కనువిందు చేస్తోంది. ఇక ఈ కేబుల్ వంతెనతో అక్కడ ఎవరైతే ప్రయాణిస్తుంటారో వారి కష్టాలు కూడా తీరిపోనున్నాయి. సమయం కలిసి వస్తుంది. ఈ కేబుల్ వంతెనతో ద్వారకా మధ్య ప్రయాణ సమయం తగ్గిపోతుంది. వంతెన నిర్మాణానికి ముందైతే యాత్రికులు బేట్ ద్వారకా చేరుకోవడానికి పడవ మీద ప్రయాణం చేయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు మాత్రం కేబుల్ బ్రిడ్జ్ పై నుండే సింపుల్ గా చాలా ఈజీగా ప్రయాణం సాగించవచ్చు.